నేను వేణుగోపాల్పూర్ గ్రామ పంచాయతీ కాయితి బాలయ్య సర్పంచ్గా నన్ను గెలిపించిన అప్పటి నుండి ఇప్పటి వరకు చేయించిన పనులు మిషన్ భగీరథ నేను రాగానే చేయించిన అందరికీ తెలుసు. కొన్ని వైకుంఠధామం మా చిల్లర జనంలో ఉన్న భూమిని తీసి దొరల కబ్జాలు ఉన్న భూమిని తీసి వైకుంఠధామం మరియు నర్సరీ డంపింగ్ యార్డ్ కట్టించిన. ఆ నుండి మన ఇది ట్రాక్టర్ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వచ్చింది ఇక్కడికి. మొత్తం నేను గ్రామ పంచాయతీ ముందు పాఠకులు పరవారు కూడా దాన్ని లోపల బండ చేయించిన. సీసీ రోడ్డు పోయించిన, వైకుంఠధామం నుంచి ఊరు వరకు సీసీ రోడ్డు పోయించిన. తర్వాత ఇక్కడ ఇండ్లు కూడా 25 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఒక 5గురే కట్టినారు, వాళ్ళకి ఇప్పటి వరకు బిల్లు రాలేదు, ఇండ్లు కంప్లీట్ అయినాయి. పెళ్ళి అయిన వాళ్ళకు డబ్బులు వచ్చినాయి. పెళ్ళి అయిన వాళ్ళకు తర్వాత మిషన్ భగీరథ పైప్ లైన్ వేసినాము. వైకుంఠధామంలో నర్సరీ పెట్టించినాము. నర్సరీ చెట్లు కూడా ఊళ్ళో పంపిణీ చేసినాము, ఇంటింటికి పంపిణీ చేసినాము. చెట్లు నాటి పెంచినాము. రోడ్ల పైన ట్రాక్టర్ మన ఎరువు తయారు చేయించినాము. డంపింగ్ వాడు ఎరువును అమ్మకములుగా కొనుగోలు చేయిస్తున్నాము. ఇక్కడ చెత్తరంగం అక్కడ వేసి దానికి ఏర్పాటు చేసినాము. మా గ్రామంలో ఇంకుడు గుంతలు పోయిన 2 ఏళ్ల కింద 5 ఇంకుడు గుంతలు కట్టించినాం. మొన్న 4 నెలల కింద కూడా 5 ఇంకుడు గుంతలు బ్రహ్మాండంగా కట్టించిన. కరోనా మా ఊరు కరోనా గుడక 5గురు కొంచెం ఇబ్బందుల పాలైనరు. వారికి దవాఖాన కానీ వాళ్ళకు సహకరించడు, బియ్యం బస్తాలు, ఉప్పులు, పప్పులు, అయితే కొంచెం సాధ్యమైనంత వరకు డబ్బులు వాళ్ళకి సహకరించడం వాళ్ళందరికీ తెలుసు. నాకు తెలిసిన కాడికి నేను సహకరించిన. ఆ దేవుని దయ వలన వాళ్ళ 5గురు మంచిగా నేను బాగుపడ్డారు. ఇక్కడ మా వేణుగోపాల్పూర్ గ్రామ ప్రజలు నన్ను దయతోని ఏం ఎక్కువ ఖర్చు పెట్టి ఇవ్వకుండా నన్ను గెలిపించినందుకు 5 సంవత్సరాలు దేవుని దయ వలన ఇంతవరకు వచ్చింది. మళ్ళీ వాళ్ళకి దయ ఉండి నన్ను గెలిపించినట్టయితే రెడ్లవాడ 300 మీటర్లు రెడ్లవాడ మోరి కట్టేది ఉన్నది. దాన్ని కట్టించాలని నా కోరిక ఒకటి ఉన్నది. అదొకటి వాళ్ళకు పని కాలేదు, పనులు చేయబట్టి చేస్తామని ఉన్నది. మామిడికుంట వారి ఓలాపూరు వేణుగోపాల్పూర్ వచ్చే రోడ్డు సగం చేసి అది డబ్బులు ఇవ్వక కాంట్రాక్ట్ వెళ్ళిపోయిండు. దాని వలన ఇబ్బందుల పాలవుతారు మా ప్రజలు. మళ్ళీ నన్ను వాళ్ళ దయతో నన్ను గెలిపించినట్టయితే ఆ రోడ్డు, ఈ మోరి, ఇంకా కొన్ని పనులు చేస్తామని నా మనసుకు తోసినట్టుగా చేస్తామనే ఉద్దేశం నా మనసులో ఉన్నది. ఈ మన గ్రామం వేణుగోపాల్పూర్ ప్రజలు రెడ్లు, రావుసు, కుమ్మరి, కమ్మరి, తెనుగు, చిన్న పెద్ద ఎస్సీలు కానీ ప్రేమతో నన్ను గెలిపించినందుకు వాళ్ళ దయ నా మీద ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ, చిన్నలైన పెద్దలైన అబ్బాయిలైన అమ్మాయిలకైనా అందరికీ నన్ను ఇప్పటి వరకు చాలా గౌరవించి ఉండరు కాబట్టి వాళ్ళందరి పాదాలకు నమస్కరించి మొక్కుతున్నా.